అందరికీ నమస్కారం. సోదరులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మసిపూసి మారేడు కాచేసినట్లుగా ఉన్నది. అంటే కేవలం గారడిలతో ఆదాయ వ్యయాలు దానిపై ఎటువంటి దృష్టి పెట్టకుండా కేవలం మేము ఒక బడ్జెట్ ఏర్పాటు చేశాం. 2,93,427 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టాం అని చెప్పేదానికి తప్ప ఇందులో ఎటువంటి పస లేదని తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితుల్లో కూడా ప్రజలను ఆదుకొని పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసిన మహా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం తన అసహాయతను తప్పించుకునే దానికోసం ఏ విధంగా బయటపడాలి, ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలి అని ఒక దురుద్దేశంతోనే ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలను తప్పుదోరి పట్టించాలి కాబట్టి ఏదో ఒక ఇష్యూ ఉండాలి. ఇన్ని రోజులు కొన్ని ఇష్యూలు జరిగాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు, నోర్లు మూసుకొని కూర్చోవాలి. నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై సోషల్ మీడియా వేదికగా ఏదో తప్పుడు మాటలు మాట్లాడారని, తప్పుడు పోస్టులు పెట్టారని కేసు పెట్టడం జరిగింది ముత్తుకూరులో, వెంకటాచలంలో. ఇది ఎంతవరకు న్యాయము? ప్రజలు ఆలోచించాలి. అంటే ప్రజల తరపున పోరాటం చేసే వ్యక్తులను ఇబ్బందులు పాలు చేయాలి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మాజీ మంత్రులు, గౌరవనీయులు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రతి విషయంపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసి మాట్లాడుతున్నారు. కనుపూరు కాలువ పరిశీలనకు వెళ్ళాలనుకుంటే అక్కడ భీభత్సం సృష్టించారు. మాజీ మంత్రివర్యులను హౌస్ అరెస్ట్ కూడా చేశారు. అంటే ప్రజల తరపున ఎవరు మాట్లాడకూడదు. ఈరోజు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లోటుపాటు గురించి ఎవరు మాట్లాడకూడదు. విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు దాదాపు 15 లక్షల నుండి 20 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నారు. 3,000 వంతున మీరు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఎవరైనా చేతులు పట్టుకున్నారా? మీరు ఎవరైనా ఆపారా? ఎందుకు ఇవ్వడం లేదు? అమ్మ దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఉచిత బస్సు లేదు. మీరు చెప్పినే కదా మేము చేస్తామని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కష్టాలు ఎదురైనా కూడా ప్రతి సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు డైరెక్ట్గా ఇచ్చారు. ఎవరి నిర్బంధం లేకుండా ప్రతి ఒక్క పేదవాడికి, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ అందించారు. ఈరోజు పేద ప్రజలు ఎక్కడ చూసినా అయ్యో తప్పు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు అని ప్రజలు ఏడుస్తున్నారు. అది మీకు అర్థం కావడం లేదు. మీరు ఏసీ రూముల్లో కూర్చొని కార్లలో తిరుగుతూ ఏదో గొప్పగా మేము అది చేశాము, ఇది చేశామని ప్రజలను మభ్య పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని. సోషల్ మీడియాలో
పోస్టులు పెట్టారని అరెస్ట్ చేస్తున్నారు. అదే ఒక మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అతను కాకినాడ ఎమ్మెల్యే కొట్టితే తిట్టితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు, కేసు కూడా లేదు, దాని గురించి ప్రస్తావన లేదు. అంటే మీరు చేస్తే మంచిది, ఇతరులు చేస్తే చెడు. ప్రజల కోసం పోరాటం చేయడం కూడా తప్పేనా? వైఎస్ఆర్సిపి నాయకులు, మా అధ్యక్షుల వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పిలుపు కోసం లక్షలాది మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు కేసులు పెడతాము, కొడతాము, చేస్తాము అంటే ఎన్ని రోజులు చేస్తారు? 3 సంవత్సరాలు చేస్తారా? జమిలి ఎన్నిక 2027 అంటున్నారు, అప్పుడు దాకా చేస్తారా? 29 దాకా చేస్తారా? అంతే, తర్వాత చేయలేరు కదా. తర్వాత పరిస్థితులు ఏంటి? దాని గురించి ఆలోచించమని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. ఆయా డిఎస్సి ఎక్కడికి పోయిందో, వేలాది మంది డిఎస్సి ఉత్తీర్ణులై ఉద్యోగాలు ఎదురు చూస్తున్నారు. 16,317 మంది ఎదురుచూపులు. దయచేసి ఇకనైనా ఈ సోషల్ మీడియా పోస్టులపై కేసులను ఎత్తివేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా. జై హింద్, జై జగన్, జై ఆదాల.